గుంటూరు జిల్లా మేడికొండూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న దొంగతనం కేసును పోలీసులు వేగంగా ఛేదించారు. గుంటూరు ఎస్పీ ఆఫీసులో జరిగిన విలేకరుల సమావేశంలో ఎస్పీ వకుల్ జిందాల్ వివరాలు వెల్లడించారు. ఈ నెల 3వ తేదీన పాలడుగు గ్రామంలో ఇంటి తాళం పగలగొట్టి జరిగిన దొంగతనం విషయంపై ఇంటి యజమాని హనుమంతరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారన్నారు. దర్యాప్తులో పల్సర్ బండిపై వచ్చిన 3 దొంగలు ఈ ఘటనకు కారణమని నిర్ధారించారు. ఇందులో విజయవాడకు చెందిన రాంబాబు, చిలకలూరిపేటకు చెందిన వెంకటేష్, విజయ్ గా గుర్తించారు. వీరిలో ఇద్దరిపై ఇప్పటికే రౌడీ షీట్లు కొనసాగుతున్నాయని ఎస్పీ తెలిపారు. పాలడుగు గ్రామంలో ఒక ఇంటి దొంగతనం జరిగింది. ఆమతి వీరయ్య అనే అతను కంప్లైంట్ ఇచ్చారు. రాత్రి వాళ్ళు వాళ్ళ ఇంటిని లాక్ చేసుకుని బయట ఇంటి ఎదుట రేకుల గదిలో పడుకున్నారు. వాళ్ళు లేని సమయంలో కొంతమంది ఇంట్లోకి దూరి బయట లాక్ బ్రేక్ చేసి లోపల బీరువా బ్రేక్ చేసి దొంగతనం చేయడం జరిగింది. దొంగతనంలో 86 grams గోల్డ్, 150 grams వెండి అండ్ 40,000 క్యాష్ పోయినట్టు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. సో దీని మీద క్రైమ్ నెంబర్ 301/25 మేడికొండూరు PS లో రిజిస్టర్ చేయడం జరిగింది. సో ఈ కేసును ఒక సవాల్గా తీసుకొని చాలా ప్రతిష్టాత్మకంగా దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. సో ఈ కేసు ఇన్వెస్టిగేషన్ లో చాలా మంచి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. టెక్నికల్ ఎవిడెన్స్, CCTV కెమెరాస్, టవర్ డంప్, CDRలు, IPDRలు, తర్వాత దాంతో పాటు లోకల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ముద్దాయిల మీద మనకి లోకల్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో అన్ని దాన్ని కంబైన్ చేసి చాలా మంచి డిటెక్షన్ చేయడం జరిగింది. సో 3 అక్యూజ్డ్ అరెస్ట్ చేయడం జరిగింది. A1 దేవరకొండ రాంబాబు, సిల్వర్ 2 సెల్ ఫోన్స్ రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు చీమాకుర్తి PS లో కూడా ఒక బైక్ దొంగతనం చేసినట్టు కన్ఫెస్ చేశారు. ఆ బైక్ కూడా వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా ముప్పాల PS లో ఇంకొక దొంగతనం వాళ్ళు కన్ఫెస్ చేయడం జరిగింది. సో ఈ రోజు ఈ 3 అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపిస్తున్నాము. వాళ్ళు 3 కేసెస్ కన్ఫెస్ చేయడం జరిగింది. దీంట్లో ఏదైతే ఇప్పుడు మేడికొండూరు PS కేసు ఉంది దాంట్లో ఆల్మోస్ట్ 100% రికవరీ, ఆల్మోస్ట్ ఫుల్ రికవరీ కూడా చేసి విక్టిమ్స్ కి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ కేసును డిటెక్ట్ చేసిన DSP తుళ్ళూరు ఆధ్వర్యంలో మేడికొండూరు ఇన్స్పెక్టర్ నాగుల్ మీరా సార్, SI హాజీబాబు అండ్ వాళ్ళ టీమ్ ని అభినందిస్తున్నాము. వాళ్ళందరికీ సర్టిఫికెట్స్ కూడా అందజేస్తాము. థ్యాంక్ యూ.